హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ ఈజీగా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. గంటలు గంటలు వంట రూమ్లో కూర్చొని ఇలాగా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ చూడండి, సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. మేకింగ్ ప్రాసెస్ చూసేద్దామా? అయితే ఫస్ట్ మనము ఫ్రై చేసుకోవాలి అన్నీ. సో దానికోసం నేను కొంచెం ఇలా తీసుకున్నాను. వేరుశనగ పప్పు, పచ్చెనగపప్పు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, పట్టా, లవంగ, 2 ఇలాచి, ఇవి సరిపోతాయండి. సో ఇవన్నీ మనము ఒక పాన్ తీసుకొని, డ్రై పాన్ తీసుకొని ఇవన్నీ మనం రోస్ట్ చేసుకోవాలి. 1 బై 1 చేసుకోవాలి, అన్నీ ఒకేసారి వేయకూడదు. ఎందుకంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ లేట్గా ఏవైతే రోస్ట్ అవుతాయో అవి చేసుకోవాలి. సో ఇవన్నీ నేను ఇలాగా ఫ్రై చేసేసుకున్నాను. ఫస్ట్ వేరుశనగపప్పు, తర్వాత పచ్చెనగపప్పు రోస్ట్ చేశాను. ఆ తర్వాత ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేసానండి. అవి కూడా కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం నేను 3 మిరపకాయలు తీసుకున్నాను. ఇవి కూడా మనం బాగా రోస్ట్ చేసేసుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. తర్వాత పట్టా, లవంగం, 2 ఇలాచీలు, ఇవి కూడా అన్నీ కలిపి ఒకేసారి రోస్ట్ చేసామంటే తొందరగా రోస్ట్ అయిపోతాయి. తర్వాత ఇవి పక్కకు తీసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇవన్నీ వేసేసి ఫస్ట్ ఈ పప్పులన్నీ మనం పొడిలాగా స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారా వీడియోలో? సేమ్ ఇలాగే రావాలి, పొడి అంతా బాగా స్మూత్ పౌడర్ లాగా అయిపోవాలి. దీనిలోకి 2 మిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి, ఇంకా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా మిక్స్ అయిపోతాయి. ఇంకా ఒక టమాటో వేసాను. నేను పెద్ద సైజు టమాటా వేసాను. మీకు కావాలంటే ఇంకా 2 టమాటాలైనా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసామంటే తర్వాత కర్రీలోకి కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇదంతా చింతపండు పులుసు కొంచెము వేసి మొత్తం మిక్సీ చేసుకోవాలి. మనం స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. పలుకులుగా ఏమీ లేకుండా స్మూత్ పేస్ట్గా చేసుకున్నాము అంటే మళ్ళీ మనం ఫ్రై చేసినప్పుడు తొందరగా కుక్ అయిపోతుంది. అంతే అండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలాగే రావాలి. ఆ తర్వాత కర్రీ కోసం ఒక పాన్ తీసుకొని దానిలోకి ఫ్రెష్గా ఉన్న వంకాయలు చూసుకొని బాగా వాష్ చేసుకొని పైన తొడుములు పెద్ద పెద్దవిగా ఉంటాయి కదా, అవంతా మనం చిన్న వాటిగా కట్ చేసుకొని ఇవంతా లోపల పుచ్చులు ఉన్నాయా లేవా చెక్ చేసుకొని, అందుకే ఫ్రెష్గా ఉన్నట్టు తీసుకున్నామంటే మనకు తక్కువగా పుచ్చులు ఉంటాయి. ఈ విధంగా 4 పీసెస్గా కానీ లేకుంటే 6 పీసెస్గా కానీ ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేయకూడదు, హాఫ్ వరకు కట్ చేసుకొని మనం ఆయిల్లో వేసి 75% మనం ఉడికేలాగా ఫ్రై చేసుకున్నాము అంటే మళ్ళీ కర్రీలు తొందరగా ఉడికిపోతాయి ఇవి. సో ఇవంతా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం స్లోగా చేయాలి, మొత్తం విడిపోకుండా చేయకూడదు. ఇలా చేసుకొని పక్కకు తీసుకొని ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని తీసుకొచ్చి దీనిలో వేసేసి ఇది మాడు అంటకుండా మనము 4 పక్కల కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తూ ఉండాలి. మధ్యలో మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడు అంటకుండా. ఎందుకంటే పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు వేసాం కాబట్టి తొందరగా మాడు అంటుకుంటుంది. అందుకని మాడు అంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం దగ్గర పడింది అని అనిపించినప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ వేసిన కొంచెం మిగిలి ఉంటుంది కదా, దానిలో కొంచెం వాటర్ తీసుకొని ఇలాగా కొంచెం గ్రేవీ అనేది లూజ్గా వచ్చేటట్టు కొంచెం వాటర్ వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మిశ్రమం అంతా కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కలబెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకబెట్టాము అంటే
ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఉడకపెట్టాలి. కంపల్సరీగా ఆయిల్ అనేది పైకి రావాలి, లేకుంటే టేస్ట్ అనేది బాగుండదు, మసాలా వాసన వస్తూ ఉంటుంది. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ వంకాయలన్నీ తీసుకొచ్చి దీనిలో వేసేసి అంతే అండి, మూత పెట్టేసి కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసాము అంటే అంతే, ఇంకేం లేదు. ఇంకా కలపకూడదండి. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచామంటే కర్రీ రెడీ అయిపోతుంది. అంతే అండి, సింపుల్ కదా, చాలా బాగా వచ్చింది కదా. సో మీరు ట్రై చేయండి, మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్ అయితే చూస్తున్నారు, అలా చేయకూడదు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి. మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక వంటకంతో వస్తాను. బాయ్.